టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ అనేకమైన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన సైన్స్ ప్రయోగాలు కానీ ఎక్స్పెరిమెంట్స్ టాలెంట్ టెస్టులు వీటి నోటిఫికేషన్ వెలువడుతుంది. మరి మీకు లేటెస్ట్ అప్డేట్స్ రావాలి అంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయి. ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే అమ్మ ఒడికి సంబంధించిన ప్రోగ్రామ్ యొక్క గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయమని మనకి ఏపీ ఎస్ఎస్సి వారు సిఎస్సి వారు కూడా ప్రభుత్వం వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. మరి దీనికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో జరిగిన విషయాలన్నీ కూడా మనకి ఒక ఆర్సీ రూపంలో ఇవ్వటం జరిగింది. అవి ఏంటంటే అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా తమ పాఠశాలలో చదువుతున్న అందరు విద్యార్థులను ఖచ్చితంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలి. అంటే చైల్డ్ ఇన్ఫోలో ఉంటేనే ఈ అమ్మఒడి కింద 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో జమ అవుతాయి. లేకపోతే చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థి యొక్క పేరు లేకపోతే జమ కావు. ఇంకా నువ్వు ఎవరైనా నమోదు చేయని అంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ ఎవరైనా చేయకపోతే వీరందరూ కూడా నవంబర్ 18 కల్లా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయవచ్చు. 19వ తారీఖున ఉన్న విద్యార్థులను మాత్రమే అమ్మఒడి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ప్రత్యేక వెబ్సైట్లోకి ఈ డేటా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే 18వ తారీఖుకి ఎంతమంది అయితే ఉన్నారో విద్యార్థులు చైల్డ్ ఇన్ఫోలో ఆ విద్యార్థులకు మాత్రమే ఈ 15,000 రూపాయల డబ్బులు వస్తాయి. సిఎస్సిలో ఒక ప్రత్యేక వెబ్సైట్ అనేది 19వ తారీఖు ఓపెన్ అవుతుంది. ఆ 19వ తారీఖు ఓపెన్ అయ్యే వెబ్సైట్లో మనం చైల్డ్ ఇన్ఫోలో చేసిన విద్యార్థులకు వివరాలు అన్నీ కూడా డేటా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంగా రేషన్ కార్డు లేదా పల్స్ సర్వేలోని డేటాతో సరిపోల్చి వాళ్ళ మదర్ ఆర్ గార్డియన్ ఆర్ ఫాదర్ వాళ్ళ యొక్క అకౌంట్లలో ఈ డబ్బులు అనేవి వేస్తారు. అమ్మఒడి ప్రత్యేక వెబ్సైట్ నుండి అందరు ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ల వివరాలు చెక్ చేసుకొని పేరెంట్స్ కమిటీతో సంప్రదించి ఆ వివరాలను గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అంటే రీసెంట్గా డిజిటల్ అసిస్టెంట్ అని అపాయింట్ అయ్యారు. మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా ఉన్నారు. వాళ్ళకి వివరాలన్నీ కూడా మనం అందించాలి. వాళ్ళ సహకారంతో ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్రామ సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న విద్యార్థుల వివరాలు వాలంటీర్ల సహకారంతో డేటా కలెక్ట్ చేసి గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. ఇవన్నీ కూడా మనకి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ వీరు చేస్తారు. మరి ప్రధానోపాధ్యాయులందరికీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి పేరెంట్స్ కమిటీ సహకారం తీసుకోవాలి. మరి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సహకారం తీసుకోవాలి. డిజిటల్ అసిస్టెంట్ వారి యొక్క సహకారం తీసుకొని ఇది చేయాల్సి ఉంటుంది. ఈ పూర్తి బాధ్యత అనేది ప్రధానోపాధ్యాయులు మరియు పేరెంట్ కమిటీ మీద బాధ్యత వహిస్తారు. మరి అదేవిధంగా దీనికి సంబంధించిన మనకి కొన్ని ప్రొఫార్మాలు అనేవి ఇవ్వటం జరిగింది. ఆ ప్రొఫార్మాలు కూడా ఇక్కడ amravati-teacher.com ఈ వెబ్సైట్లో ఉన్నాయి. అమ్మఒడి పథకం జనవరి 9, 2020న సీఎం గారు ప్రారంభిస్తారు. అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఇందుకు కావలసిన పత్రాలు ఏంటంటే తల్లి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ఐఎఫ్సి కోడ్. పిల్లలు చేరిన దగ్గర నుండి లేదా వారు ఫస్ట్ జాయిన్ అయిన అంటే జూన్ 12 కానీ లేదా వాళ్ళు అంటే 6th, 7th, 8th వాళ్ళకైతే డైరెక్ట్ అడ్మిషన్లు ఉంటే వాళ్ళు ఏ రోజునైతే జాయిన్ అయ్యారో ఆ రోజు నుండి డిసెంబర్ 31కి 75% హాజరు ఉండాలి. సిఎస్డబ్ల్యూఎన్ అంటే పీడబ్ల్యూడి వాళ్ళకి విద్యార్థులకి ఈ 75% అనేది వర్తించదు. ఒకవేళ విద్యార్థులకి 75% హాజరు లేకపోతే ఆ విషయం మరి తల్లిదండ్రులకు కానీ పిఎంసి సభ్యులకు కానీ పేరెంట్ తల్లిదండ్రుల కమిటీకి కానీ చెప్పాల్సి ఉంటుంది. అలా హాజరు లేనిచో డబ్బులు రావని మనం తెలియచేయాలి.
ఏ విద్యార్థికైనా రేషన్ కార్డు లేకపోతే 6 స్టెప్స్ ఉన్న ప్రొఫార్మా పూర్తి చేసి హెచ్ఎంకి ఇస్తే దాన్ని వాలంటీర్ సర్వే చేసి బీపీఎల్ కుటుంబం అని నిర్ధారణ చేస్తారు. అంటే చైల్డ్ ఇన్ఫోలో పేరు ఉంటేనే వారి పేర్లను డ్రాప్ బాక్స్లో చేర్చాలి. అంటే డ్రాప్ అవుట్ కానీ ఏదైనా ఉంటే బడికి వస్తూ చైల్డ్ ఇన్ఫోలో పేర్లు లేకపోతే నవంబర్ 17, 18, 19 తేదీ లోపల అప్డేట్ చేయాలి. 19వ తారీఖు కల్లా సాయంత్రం, అంటే 19వ తారీఖు మనకి డిస్ప్లే అవుతే సాయంత్రం ఈ వెబ్సైట్ అనేది క్లోజ్ అవుతుంది. 20వ తేదీ నుండి ఏపీ సిఎఫ్ఎంఎస్ సైట్కు ఈ విద్యార్థుల యొక్క డేటా మొత్తం కూడా అక్కడికి బదిలీ అవుతుంది. కన్సాలిడేటెడ్ డేటా సైట్ నుండి సేకరించిన 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు సచివాలయంలో ప్రదర్శిస్తారు. ఈ విధంగా మనకి ఒక డేటా షీట్ అనేది, అంటే ఏ విధంగా ఎప్పుడు ఏది చేస్తారో యాక్టివిటీ డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరిగింది. అమ్మఒడికి సంబంధించిన యాక్టివిటీ డీటెయిల్స్ టైమ్ లైన్ కాన్ఫరెన్స్ 17వ తారీఖు జరిగింది. వెరిఫికేషన్ అప్డేటింగ్ 17, 18, 19 కంప్లీట్ చేయాలి. షేరింగ్ ఆఫ్ ఫ్రీజ్డ్ డేటా ఏపీసీఎఫ్ఎస్ఎస్ దాంట్లోకి 19వ తారీఖు 8 PM ట్రాన్స్ఫర్ అయిపోతే అప్పుడు అమ్మఒడి వెబ్సైట్ అనేది క్లోజ్ అవుతుంది. మ్యాపింగ్ ఆఫ్ డేటా విత్ అదర్ సోర్సెస్ బై ఏపీసీఎఫ్ఎస్ఎస్ వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మ్యాపింగ్ చేస్తారు 19, 20 తారీఖుల్లో. హోస్టింగ్ ఆఫ్ డేటా ఏపీసీఎఫ్ఎస్ఎస్ పోర్టల్ లాగిన్స్ ఇన్ వేరియస్ లెవెల్స్ 21వ తారీఖున అక్కడ ఏవైనా ఇంకా చేర్చాల్సి ఉన్నాయి కానీ తేడాలు ఉంటే లాగిన్ అయ్యి సరిచూస్తారు. వెరిఫికేషన్ అప్డేటింగ్ ద డేటా బై ద హెడ్ మాస్టర్స్ ఇన్ ఫార్మ్ 1 and 3 అంటే ఫారం 1, 3 మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇవి వాటితోటి వెరిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా యాక్టివిటీ డీటెయిల్స్ అనేది ఇక్కడ amravati.teacher.com ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇది పాఠశాల విద్యా కమిషనర్ గారి కార్యావర్తనములు, చిన్న వీరభద్రుడు ఐఏఎస్ గారి ఉత్తర్వులు ఇవన్నీ కూడా మనకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ మరి అందరికి కూడా ఈ గైడ్లైన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ గైడ్లైన్స్ ప్రకారం ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు వివరాలన్నీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది లాస్ట్కి వచ్చేసరికి కంప్లీటు రిసిప్ట్ ఆఫ్ గ్రీవెన్స్ అండ్ రెడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ బై ది హెచ్ఎం డిసెంబర్ 11, 13వ తారీఖున అంటే డిసెంబర్ 9వ తారీఖున డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ మదర్స్ ఎట్ విలేజ్ వార్డు సెక్రటేరియట్స్ అండ్ ఇన్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ సోషల్ ఆడిట్. అంటే ఇవన్నీ కూడా ఎవరికి డబ్బులు పడతాయి, అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయల డబ్బులు ఎవరికి పడతాయి అనేది డిసెంబర్ 9వ తారీఖున మొత్తం కూడా డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా మనకి అమ్మఒడి పథకానికి సంబంధించిన మరి ఆర్సీ నెంబర్తో పాటు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇక్కడ తెలుగులో 16వ తారీఖున ఇవ్వటం జరిగింది. మార్గదర్శకాలు అనేవి ఇవన్నీ కూడా amravati.teacher.comలో ఉన్నాయి. మరి ప్రధానోపాధ్యాయులు ఈ సిఎస్సి వెబ్సైట్లో హౌ టు వెరిఫై స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ యువర్ స్కూల్ అంటే కరెక్ట్గా అందరూ విద్యార్థులు ఉన్నారా లేదా అనేది ఈ అడ్రస్లో చైల్డ్ ఇన్ఫో అడ్రస్లో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీనిలో మనకి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. అది డైరెక్ట్గా చైల్డ్ ఇన్ఫోలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏ జిల్లా అయితే ఆ జిల్లా దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్ అనేవి ఇవ్వాలి. ఇస్తే మొత్తం కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఇక్కడ చైల్డ్ ఇన్ఫో దగ్గర మనకి డిసిఎఫ్ ఆ విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇది మెయిన్ వెబ్సైట్. ఇది ఈ విధంగా మనం ఈ చైల్డ్ ఇన్ఫోలో మొత్తం కూడా ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. స్టూడెంట్ డేటా క్యాప్చర్ ఫార్మాట్ ఇన్ ఫామ్ 3లో ఈ విధంగా స్టూడెంట్ యొక్క వివరాలు మొత్తం కూడా అవుతాయి. ఇక్కడ ఏ స్టూడెంట్ వివరాలు అయితే లేవో వాళ్ళ వివరాలన్నీ కూడా మనం మళ్ళీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది అనెక్సర్ 1. ఈ అనెక్సర్ 1లో స్టూడెంట్ డీటెయిల్స్ విత్ ప్రీ పాపులేటెడ్ డేటా దాంతో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది అనెక్సర్ 2
student details with pre-populated data where mother details and ration card details not available. అంటే వాళ్ళ డీటెయిల్స్ అవైలబుల్ కానప్పుడు అనెక్సర్ 2. ఈ అనెక్సర్ 3 అనేది స్టూడెంట్ డీటెయిల్స్ విత్ ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్. అది మనకి ఫామ్ 3 అనెక్సర్ 3 అనేది ఇక్కడ ఉంది, ఫామ్ 3 దానిలో వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అమ్మఒడికి సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థి లేకపోతే ఆ విద్యార్థిని ఎన్రోల్ చేయాలి. అంటే కంపల్సరిగా చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్థికి మాత్రమే ఈ అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు జమ అవుతాయి. ఇక్కడ amravati-teacher.com దీనిలో హౌ టు వెరిఫై ఎన్రోల్మెంట్ ఇన్ యువర్ స్కూల్ గైడ్లైన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అనెక్సర్ ఫారాలు కూడా అనెక్సర్ ఫామ్ 1, 2, 3 ఇవన్నీ కూడా ఉన్నాయి. చూస్తూనే ఉండండి. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు amravati-teacher.com వెబ్సైట్. Thank you for all.